హాయ్. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ ప్రభుత్వం స్థాపిస్తుంది ప్రభుత్వాన్ని, అది ఏ పార్టీ, టీడీపీ అండి. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం అంత బాగాలేదు. అంటే అన్ని ఉచిత పథకాలు ఇస్తున్నాడు, బట్ అభివృద్ధి అనేది లేదు కాబట్టి టీడీపీ వస్తుంది. అంటే సంక్షేమ పథకాలు అందట్లేదు అంటారా? అంటే సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, బట్ అది వృధాగా ఇచ్చి వేస్ట్ గా వృద్ధి లేనిది బాగుండదు కదా. అంటే ఎక్కువగా ఏంటి మైనస్ అంటే ఏం చెప్తారు మైనస్ లో వైసీపీలో? మెయిన్ అంటే మైనస్ అంటే ఏం లేదు, ఉచిత పథకాలు ఇవ్వడమే అదే పెద్ద మైనస్. ఉద్యోగాలు ఏమంటారు, రోడ్ల పరిస్థితి, రేట్ల పరిస్థితి? ఉద్యోగాలు అంటే నార్మల్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఉచిత పథకాలు ఇచ్చే బదులు అది ఉద్యోగాలు ఇస్తే అది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అదే విధంగా ఏదైనా అభివృద్ధి చెందుతుంది కాబట్టి బాగుంటుంది. పోయినసారి వెనుకబడిన ఊర్లకి రోడ్ల రవాణా ఇవన్నీ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అందట్లేదు. జగన్ గారి ప్రభుత్వంలో అవి ఏం పట్టించుకోవట్లేదు అని చాలా మంది అంటున్నారు. అదొకటి మైనస్ అయిందంటారా? అంటే ఏదైనా వృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ బాగా ఉండాలి, బట్ ఈ ప్రభుత్వం చేయలేనట్టుంది, అది కూడా మైనస్ పెద్ద. పోయినసారి 150 సీట్లు భారీగా గెలిపించారు జగన్ గారికి, ఒక అవకాశం ఉంది. ఈసారి వాళ్ళు వస్తాయా? ఈసారి కష్టమే జగన్ రావడం. 170 సీట్లు, ఎన్ని సీట్లు వస్తాయి? 150లో అంటే అసలు యాక్చువల్లీ 175లో మేబీ 25 అట్లా వస్తుంది. ఈసారి జనసేన వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది జనసేన అంటే కొన్ని సీట్లు వస్తాయి, ఎందుకంటే టీడీపీ తోటి పొత్తు ఉంటుంది కాబట్టి కొన్ని సీట్లకు అవకాశం ఉంది. ఈసారి పక్కగా టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకుంటున్నారు ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్. టీడీపీ ప్రభుత్వం డెఫినెట్లీ టీడీపీ ఫామ్ అవుతుందని నా ఊహ అంతే.